Praise the Lord. దేవునికి స్తోత్రములు. It's a joy to be back and meditating upon the word of God today. దేవుని యొక్క వాక్యాన్ని మీ ముందు ధ్యానించటము మళ్ళీ మీతో పాటు ఈ విధంగా రావటం అది ఎంతో సంతోషంగా ఉన్నది. And every time when we meditate upon the word of God, God gives us the revelations of his word. ప్రతిసారి మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంచినప్పుడు ఆయన వాక్యంలోని యొక్క ప్రత్యక్షతలు ఆయన మనకు బయలుపరుస్తూ ఉంటాడు. Every time we read the word of God, the new things opens up into our spirit. ప్రతిసారి మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు క్రొత్త విషయాలు మరి దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటాడు. The things that we have not seen before comes afresh for us. మనం ఇంతకు మునుపు చూడని విషయాలు కూడా అవన్నీ కూడా ఎంతో క్రొత్తగా నూతనముగా మనకు కనపడుతూ ఉంటాయి. And because we read the word of God, because we followed the word of God, we know that Jesus Christ has come into this world to save sinners. ఈ యొక్క వాక్యాన్ని మనం చదువుతూ ఉంటాము, ఈ యొక్క వాక్యాన్ని మనం ఎరిగి ఉంటాం కాబట్టి మనకు తెలుస్తూ ఉంటుంది యేసుక్రీస్తు మరి మన కొరకు ఈ లోకమునకు వచ్చి మన పాపముల కొరకు ఆయన చనిపోయి ఉన్నాడు అని. We know all of us are sinners. మనం తెలుసు మనందరం కూడా పాపులమే. And when we were sinners, మరి పాపులుగా ఉన్నప్పుడే there was no way for us to go to God. ఏ ఒక్క మార్గం కూడా మరి దేవుని యొద్దకు మనము వెళ్ళటానికి మనకు అవకాశంగా ఉండేది కాదు. We were completely stopped from the glory of God. దేవుని యొక్క మహిమ నుంచి మనందరం కూడా మరి దూరపరచబడి ఉన్నాము. And then God opened a way for us. అప్పుడు దేవుడు మన కొరకే ఒక మార్గాన్ని తెరవ చేశాడు. He sent his son Jesus Christ into this world. ఆయన యొక్క ప్రియ కుమారుడు యేసుక్రీస్తుని లోకానికి మన కొరకు పంపించినాడు. When you and me were supposed to die in the sin, because of the sin we were supposed to die. మరి మన పాపమును బట్టి మరి నీవు నేను మరి చనిపోవాల్సిన పరిస్థితి అక్కడ ఉన్నప్పుడు He came into this world, lived in the flesh. ఆయన ఈ లోకానికి వచ్చి మరి మనవలే శరీరధారి అయి శరీరాన్ని ధరించినాడు. And he took all the consequences of our sin into his body. మన పాపముల యొక్క ప్రతి ఒక్క మరి పర్యవసానం ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా ఆయన యొక్క శరీరం పైకి ఆయన తీసుకుని ఉన్నాడు. He became a sacrifice for everyone in this world. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి కొరకు ఆయన ప్రాయశ్చిత బలిగా ఆయన చేయబడి ఉన్నాడు. He has given himself as a ransom for the wrath of God. మరి దేవుని యొక్క ఉగ్రతకు తను తానే తన ఒక ప్రాయశ్చిత బలిగా తను తాను అర్పించుకుని ఉన్నాడు. And God made a way for everyone in this world to accept Jesus and receive the salvation of their souls and receive a place for them in heaven. ఈ విధముగా మరి దేవుడు మనకు ఒక మార్గాన్ని చూపించాడు. తన యొక్క బిడ్డలందరికీ కూడా మరి తన యొక్క కుమారుని ద్వారా ఒక రక్షణను మరి వారి యొక్క జీవితాల్లోకి తీసుకురావడానికి ఈ విధముగా దేవుడు సహాయం చేశాడు. The moment we accept Jesus Christ as our personal savior, ఏ క్షణంనైతే మనం యేసుక్రీస్తు మన యొక్క సొంత రక్షకునిగా అంగీకరిస్తూ ఉంటున్నామో our sinful man dies. మన యొక్క పాపపు మనిషి ఎవడైతే ఉన్నాడో వాడు చనిపోతున్నాడు. And everything that we were doing in the flesh, and that has got no effect anymore. ఏదైతే మనం శరీరానుసారముగా మనము ఈ లోకంలో మనం చేస్తుంటున్నామో దానికి ఇంకెటువంటి మరి దాని యొక్క ప్రభావితము ఏ విధంగా ఉండబోవడం లేదు మన జీవితంలో. God has given us a new life. మరి దేవుడు మనకు ఒక నూతన జీవితాన్ని మనకి ఇచ్చినాడు. The spirit of the living God has come into your life. జీవము కలిగిన దేవుని యొక్క ఆత్మ నీ జీవితంలోనికి వస్తున్నది. And it changes everyone's life. అది ప్రతి ఒక్కరి యొక్క జీవితాన్ని కూడా మారుస్తూ ఉంటున్నది. And I wanted to read to you from Romans chapter 8 verse 12, 13 and 14. మరి ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12, 13, 14 వచనాలు చదువుతున్నాము. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారై ఉందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన యెడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. When we are born again, accepted Christ, and when we became Christians, మనం ఎప్పుడైతే తిరిగి జన్మిస్తూ మరి యేసుక్రీస్తుని అంగీకరించి మరి క్రైస్తవులుగా మనము పిలువబడుతూ ఉంటున్నామో,
We are no more supposed to live according to the desires of the flesh. ఇంకెంత మాత్రం కూడా మన శరీరానుసారమైన ఇచ్చలు ప్రవర్తించడం అనేది మనము మానివేయాల్సి ఉన్నది. And here the word of God is saying we are debtors not to the flesh. దేవుని యొక్క వాక్యము స్పష్టంగా చెప్తున్నది మనం యొక్క శరీరమునకు ఎంత మాత్రం కూడా రుణస్థలము కాము అని. If you are a debtor to the flesh, then you will live according to the flesh. ఒకవేళ నువ్వు శరీరానికి నువ్వు రుణస్థుడుగా ఉంచున్నట్లయితే శరీరానుసారంగానే నువ్వు జీవిస్తావు. And you will fulfill the desires of the flesh. అలాగే శరీరము యొక్క ఇచ్చలన్నిటిని కూడా నువ్వు నెరవేర్చేవాడిగా ఉంటావు. And what is the desire of flesh? శరీర ఇచ్చలు ఏమై ఉంటాయి మరి? The desire of the flesh is sins in our body. శరీర ఇచ్చ అనేది మన శరీరంలో ఉన్నది, అది ఒక పాపము అయి ఉంటున్నది. Everything that is not from God is the desires of the flesh. ఏదైతే దేవుడి నుంచి కానిది ఏదైనా ఉంటుందంటే అది కేవలము పాపం మాత్రమే. That is why the Bible says do not live according to the flesh. అందుకని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది శరీరానుసారంగా నువ్వు జీవించవద్దు, ప్రవర్తించవద్దు అని. And what happens if you live according to the flesh? ఏం జరుగుతుంది మరి నువ్వు శరీరానుసారంగా జీవించినట్లయితే? The verse 13 says, for if you live according to the flesh, you will die. 13వ వచనం స్పష్టంగా సెలవిస్తున్నది నీవు శరీరానుసారంగా ప్రవర్తించినట్లా నీవు చనిపోయిన వాడుగా ఉంటావు అని. That means you are not having life. దాని అర్థము నీకు నీ జీవితంలో నీకు జీవము లేకుండా ఉన్నది. And again it says, but if by the Spirit you put to death the deeds of the body. అలాగే నీ యొక్క శరీర క్రియలను నువ్వు చంపిన ఎడల. And it is very important for every one of you to put to death the deeds of your body. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క శరీర క్రియలన్నింటిని కూడా మీరు చంపుకొని ఉండాలి. Many of you be feeling guilty that I am a sinful man. Every day I keep on doing sin. What can I do? What can I do? How can I come out of it? చాలా సార్లు మీరు ఈ విధంగా మీలో మీరు మరి ఈ విధంగా నిందాపరాధానికి గురవుతుంటారు. అయ్యో నేను పాపినే, నేను పాపపు క్రియలు చేశాను ఈ యొక్క శరీరంతో అని చెప్పేసి ఆ యొక్క నిందాపరాధంలో జీవిస్తూ ఉంటారు. If you have really become a child of God by the word of God and according to the word of God, then you can do that. నీవు నిజముగా దేవుని యొక్క బిడ్డగా ఉంటూ మరి దేవుని యొక్క వాక్యానుసారంగా నువ్వు జీవిస్తూ ఉంచినట్లయితే దీనిని నువ్వు జయించి ఉండగలుగుతావు. The thing is that what is guiding you every day of your life? ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతి దినము నిన్ను ఏది నడిపిస్తూ ఉన్నది అనే విషయాన్ని గమనించాలి. Are you guided by the desires of the flesh? నీవు శరీరానుసారమైన ఇచ్చల చేత నువ్వు నడిపించబడుతున్నావా? Or your whole life is aimed at fulfilling the desires of the flesh? లేదా నీ యొక్క జీవితం అంతయు కూడా నీ శరీరిచ్చలను శరీరాశలను నెరవేర్చుటలోనే మరి అది సాగిపోతుందా? It is very easy to find everywhere that the people are living to fulfill the desires of their flesh. మనం గమనించినట్లయితే లోకములో చూసుకున్నట్లయితే మరి ఉన్న వారందరూ కూడా వారి యొక్క జీవితం అంతా కూడా వారి యొక్క శరీరాశలను నెరవేర్చడంలోనే వారు జీవించటము మనం గమనించగలుగుతాము. And when you look into the communities, you can see that they are born, then they study, then they grow up. ఈ యొక్క సమాజాల్లో మనం చూస్తుంటే మరి వారు జన్మిస్తారు, వారు మంచిగా ఎదుగుతారు, చదువుతారు, మరి ఆ విధంగా వారి యొక్క జీవితాలను అలాగే మరి గడిపేస్తూ ఉంటారు. The parents' desire is for their children, they must have big things in their life. తల్లిదండ్రుల యొక్క ఆశ తమ పిల్లలను బట్టి ఏ విధంగా ఉంటుందంటే వారు ఎంతో ఉన్నతంగా వారు ఎదగాలి, ఆశీర్వదించబడాలి అని చెప్పేసి ఆశపడుతూ ఉంటారు. He must get good job. మంచి ఉద్యోగం రావాలి నా కొడుక్కి. He must have good houses. మంచి ఇళ్ళు ఉండాలి. He must have all prosperity all around. అలాగే మొత్తం కూడా వర్ధిల్లత అనేది తన యొక్క జీవితంలో ఉండాలి అని ఆశపడుతుంటారు. He must have the position to control everyone. అందరిని కూడా నియంత్రించేటువంటి స్థానంలో ఉండాలని ఆశపడుతూ ఉంటారు. And the whole world is thinking about that. మరి ఈ యొక్క లోకమంతా కూడా మరి ప్రతి ఒక్కరు ఈ విధమైన ఆలోచన విధానంలో ఉంటూ ఉన్నారు. And the whole world operates in that way. ఈ యొక్క లోకమంతా కూడా ఇదే విధానంలో మరి నడుస్తూ ఉంటున్నది. And that is the desires of the flesh. అదే ఈ యొక్క శరీరానుసారమైన కోరికలు ఇచ్చలే ఉన్నాయి. Because of that, many sins creep into the life of the people. అందును బట్టే మరి ఎన్నో పాపాలు మరి ప్రజల యొక్క జీవితాల్లోకి వారి యొక్క మరి ప్రతి అనుదిన జీవితంలో ఉంటూ ఉన్నాయి. Everyone wanted to become successful. ప్రతి ఒక్కరు కూడా మరి ఎంతో విజయవంతంగా వారి యొక్క జీవితాల్లో వర్ధిల్లాలని అనుకుంటుంటారు. And their definition of become successful is irrespective of others' failures, you must step on somebody else
and become మరి successful. ఆ విధంగా జయించటము అనే దానికి నిర్వచనం వారి జీవితాల్లో ఏ విధంగా అయిపోతుందంటే, మరి పక్కవాడు వాడు ఓడిపోయి వాడి జీవితం ఏమైపోయినా పర్లేదు, కానీ నేను ఎవరి మీద అయినా సరే అధిగమించి నేను జయించాలి అన్న కోరికతో వారు ముందుకు వెళ్తూ ఉంటున్నారు. You can hear this word all around you every time. By hook or crook, get it done. ఇదిగో మరి ఏదో ఒకటి చేసైనా సరే నువ్వు అది ఆ విషయాన్ని మరి నువ్వు సంపూర్తి చేయాలి అనే ఒక మాటను మనము మన అన్ని చోట్ల వింటూ ఉంటాము ఈ యొక్క జయించే విషయాల్లో. That is the reason we can see many people in this world are controlled by the corruption of the body and the corruption of the system. ఆ కారణాన్ని బట్టి మనం ఈ యొక్క లోకంలో మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనం గమనించవచ్చు. ఎంతో అవినీతి మరి ఎంతో మరి అసాంఘికమైన క్రియలు మరి ఈ విధంగా మన మధ్య జరుగుతూ వస్తుంటాయి. You look at everywhere. ప్రతి చోట మీరు గమనించండి, You can see the corruption. మీరు అవినీతిని చూడవచ్చు. You can see that somehow get the things done. ఇదిగో ఏదో ఒక విధంగా ఆ యొక్క పనిని చేసేయాలి అన్న యొక్క ఆలోచన ధోరణి. And that is not from God. అది ఎంత మాత్రం కూడా దేవుని యొద్ద నుంచి వచ్చినది కాదు. When God created man, మరి దేవుడు ఎప్పుడైతే ఒక మనిషిని సృజించున్నాడో, He created in the image of God, ఆయన తన పోలికలో ఆ యొక్క మానవుని సృజించాడు. so that the man can be completely controlling and ruling over other things. అందును బట్టి మరి ఆ యొక్క మానవుడు మరి ఈ యొక్క సమస్త దేవుని సృష్టిని మరి నియంత్రించి మరి ఆ విధంగా వాటిపైన అధికారం చేసే ఒక వ్యక్తిగా దేవుడు తన మరి సృష్టిలో తను చేస్తున్నాడు. When God created man in a transparent way, in a sinless way. మరి ఎప్పుడైతే దేవుడు ఆ యొక్క మానవుని సృజించినాడో, మరి ఆ యొక్క మానవుడిని పాపము లేనివాడిగా మరి ఎంతో తేటతెల్లమైన మంచి తన యొక్క జీవితముగా మరి ఆ యొక్క మానవుడిని సృజించాడు. But the man has designed many crooked ways how to subdue others. కానీ మానవుడైతే మరి ఏ విధంగా ఇతరులను త్రొక్కిపెట్టి మనము ఎదగాలి అనే విషయాల్లో ఎన్నో విషయాలను మరి తన చుట్టూ ఉన్న ప్రపంచంలో తను వాటిని గీసుకుంటూ వచ్చాడు. And they run from one pleasure to another pleasure to another pleasure to another pleasure. ఒక ఇచ్చ నుంచి ఇంకొక ఇచ్చ నుంచి ఇంకొక కోరికకి ఆ విధంగా మరి అన్నిటినీ ఆ విధంగా శరీర ఇచ్చలను నెరవేర్చుకుంటూ ఆ విధంగా వస్తూ ఉన్నారు. They work hard day and night in order to be successful. ఇదిగో మరి మంచిగా జయించాలి అని చెప్పేసి వారు పగలు రాత్రి అనక మరి ఎంతో కష్టపడుతూ ఆ విధంగా వస్తూ ఉంటారు. They do everything so that they can become successful. ప్రతిదీ ఏది చేస్తే నేను జయించగలుగుతాను అని చెప్పేసి ఆలోచన చేస్తారో అవన్నీ కూడా అన్ని విషయాలుగా అన్ని విధాలుగా వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. But every time the man achieve a success, he is not satisfied with that. కానీ ప్రతిసారి ఒక మానవుడు తన జీవితంలో మరి తను చేయాలనుకున్నది మరి సఫలం అయినప్పుడు మరి దానితో తృప్తి చెందలేకపోతూ ఉన్నాడు. And it is very difficult for his soul. He is not able to find a fulfillment of his soul. ఇదిగో తన యొక్క ఆత్మలో తన యొక్క ప్రాణములో అది నెరవేర్చబడిందన్న యొక్క సంతృప్తి తను పొందలేక ఇంకా ఏదో ఒక కోరిక ఇంకా ఏదో మిగిలిపోయిందన్న ఆశతో మరి అతడు జీవిస్తూ వస్తున్నాడు. After amassing wealth, మరి ఆ విధంగా గొప్ప ధనమును సమకూర్చుకున్న తరువాత, after amassing great power and authority, గొప్ప అధికారము శక్తిని సమకూర్చుకున్న తరువాత, after amassing everything that is needed in their life, తన జీవితంలో తనకు కావాల్సిందంతా కూడా సమకూర్చుకున్న తర్వాత కూడా they don't find peace in their life. ఎంత మాత్రం కూడా సమాధానాన్ని వారు పొందలేకపోతున్నారు వారి జీవితాల్లో. Then they look for the salvation of their soul. అప్పుడు వారు ఆలోచిస్తూ ఉంటారు మరి నా జీవితానికి కలిగిన రక్షణ ఎక్కడ ఉందో అని చెప్పి. And they run from pillar to post to find the salvation. ఇదిగో గుడి స్తంభం నుంచి ఇంకో చోట ప్రతి చోటకి కూడా మరి నలు దిక్కుల వారి యొక్క రక్షణ కొరకై వారు పరుగులెడుతూ ఉంటారు. Even after going there, they don't find the salvation of the soul. ఇదిగో అక్కడికి వెళ్ళినప్పటికీ కూడా వారికి ఎంత మాత్రం కూడా వారి యొక్క జీవిత రక్షణ వారికి దొరకడం లేదు. They don't find peace and joy in their life. వారి జీవితాల్లో సంతోషము సమాధానం ఎక్కడ వారు పొందుకోలేకపోతున్నారు. That is why the word of God saying that if you live according to the flesh, you will die. అందుని వచ్చే వాక్యాన్ని దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా సెలవిస్తున్నది, నీవు శరీరానుసారంగా ప్రవర్తించినట్లయితే నీవు చనిపోయిన వాడు అవుతావు అని. Then there is a formula for you to live also is given here. అలాగే ఇక్కడ మరి ఈ విధంగా ఏ విధంగా నువ్వు జీవించగలవు అనే దానికి ఒక ఫార్ములా కూడా మరి దేవుని యొక్క వాక్యంలోనే చెప్పబడుతూ ఉన్నది. And it says here, but if by the Spirit you put to death the deeds of the body, you will live. ఇదిగో ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల నీవు జీవించదవు అని చెప్పబడుతున్నది. For the Spirit to have life and you to have life,
నీ యొక్క ఆత్మకు అలాగే నీకును జీవము కావాలి అన్నట్లయితే you must completely put the deeds of the body to death. ఈ శరీర క్రియలన్నిటిని కూడా మరి సంపూర్ణముగా వాటిని మరణమునకు అప్పగించవలసినది. In other words, when you accept Christ, you become a child of God. ఇంకొక విధంగా చూసుకున్నట్లయితే నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నావో నీవు దేవుని బిడ్డగా అవుతున్నావు. The spirit of the living God comes into your heart. దేవుని యొక్క జీవం కలిగిన ఆత్మ నీలోకి వస్తూ ఉంటున్నది. And that spirit of God changes your life. ఆ యొక్క ఆత్మ నీ జీవితాన్ని అంతటిని కూడా మార్చివేస్తూ ఉంటున్నది. How is it possible? అది ఏ విధంగా సాధ్యమవుతుంది? When you give the whole control of your life to the Holy Spirit, to the Spirit of God, and then you follow the actions and actions of the Holy Spirit, you will be able to have life. ఎప్పుడైతే నీ జీవితం అంతయు కూడా ఆయన చేతులకు అప్పగిస్తూ మరి నీ యొక్క క్రియలను నీ యొక్క తలంపుల ఆలోచనలు అన్నిటిని కూడా మరి దేవుని యొక్క చిత్తానుసారంగా నువ్వు ఆయన చేతికి అప్పగిస్తూ ఆయన యొక్క చిత్తమును నువ్వు వెంబడిస్తూ ఉంటావో అప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతూ ఉంటుంది. You must check your life. What am I led by? Am I led by the desires of this flesh, or am I led by the Spirit? ప్రతి క్షణం కూడా మనము మన యొక్క హృదయాలు మనము పరిశోధించుకుంటూ ఉండాలి. మనము ఆత్మ చేత నడిపింపబడుతున్నామా లేదా శరీర క్రియల చేత నడిపింపబడుతున్నామా అని. It's very important for us to have a proper guide and understanding of our life. మరి ఎంతో సరి అయిన నడిపింపు మరి దేవుని యొక్క మరి గ్రహింపు మరి జ్ఞానము అనేది మనకి ఎప్పుడు కూడా నిరంతరము మనకు ఎంతో అవసరం ఉన్నదనే విషయాన్ని మనం గమనించాలి. You have to think about your life. What is that is guiding you? నీ జీవితంలో ప్రతిసారి కూడా నువ్వు ఆలోచన చేయాలి, ఏది నా యొక్క జీవితాన్ని నడిపిస్తూ ఉన్నది అని. Is the sinful nature is guiding you? ఇది పాపపు స్వభావమా? If the sinful nature is guiding you, immediately put a full stop to the sinful nature and then take up the life of God in you. ఒకవేళ పాపపు స్వభావమే నీ యొక్క జీవితాన్ని నడిపిస్తున్నట్లయితే వెంటనే దానికి అక్కడితో ముగింపు పలికి నీ జీవితంలో జీవమునకు స్థానము కల్పించు. And that is the reason the word of God is saying, put to death the deeds of the body. ఆ కారణం చేత దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది నీ యొక్క శరీర క్రియలను చంపిన ఎడల నువ్వు జీవించదువు అని. Then we read in verse 14, for as many as led by the Spirit of God, these are sons of God. 14వ వచనంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ కూడా దేవుని కుమారులైందురు అని. So for you to become the sons of God, you must be led by the Spirit. ఇగో నీవు మరి దేవుని యొక్క కుమారులుగా మరి పిలువబడాలి అంటే మరి దేవుని యొక్క ఆత్మ చేత నువ్వు నడిపింపబడాల్సి ఉన్నది. And everything that pleases God, you must do in your life. దేవునికి ఏదైతే ఇష్టమైనదో అవన్నీ కూడా నువ్వు చేయవలసి ఉన్నది నీ జీవితంలో. Every day of your life must be a transformed life. ప్రతి దినము నీ జీవితము ఏ విధంగా ఉండాలంటే ఒక మార్పు చెందిన యొక్క దినముగా ప్రతి దినము కూడా దేవుని యొక్క చిత్తానుసారంగా నీ జీవితం ఉండాల్సి ఉన్నది. If you look around the world and look at the system of the world, you will not be able to live a life which is led by the Spirit. ఈ యొక్క లోకాన్ని గనక లేక లోకంలో ఉన్న యొక్క మరి పరిస్థితులు ఏ విధంగా వెళ్తున్నాయో నువ్వు ఒకసారి గమనించినట్లయితే ఎంత మాత్రం కూడా నువ్వు ఆత్మానుసారంగా జీవించడానికి మరి నువ్వు ఆ విధంగా ప్రేరేపించబడవు. Instead of that, you look to God and word of God and take the guidance from the Spirit so that you will live a life which is pleasing unto God. కాబట్టి దానికి బదులుగా నీవు దేవుని యొక్క వాక్యాన్ని గనక నువ్వు చదివినట్లయితే వాక్యాన్ని బట్టి నువ్వు జీవించడం ప్రారంభించినట్లయితే దేవుని ఆత్మ చేత నడిపించబడే వ్యక్తిగా నీవు ఉంటావు. In the same chapter verse 8 we read like this. అదే అధ్యాయము మరి 8వ వచనం ఈ విధంగా చదువుతూ ఉంటాము. It says those who are in the flesh cannot please God. ఆ వాక్యం ఈ విధంగా సెలవిస్తున్నది, ఎవరైతే శరీరానుసారంగా జీవిస్తుంటారో వారు దేవుని ఎంత మాత్రం కూడా ఆయనకి ఇష్టలుగా ఉండలేరు అని. If you are living according to the flesh, according to this world, according to the pattern of this world, then you cannot please God. ఈ యొక్క లోకానుసారంగా లోక పద్ధతులను లోక మర్యాదలను అనుసరిస్తూ నువ్వు జీవిస్తూ ఉన్నట్లయితే ఎంత మాత్రం కూడా నువ్వు దేవునికి ఇష్టమైన వాడిగా నువ్వు దేవునికి ఇష్టానుసారంగా జీవించలేవు. So when you are not able to please God, కాబట్టి ఎప్పుడైతే నువ్వు దేవునికి ఇష్టానుసారంగా నువ్వు జీవించలేకపోతూ ఉంటావో you are dead completely. నీవు మరి సంపూర్ణంగా నువ్వు మృత్యువైపోయినావే అని అర్థము. And that is what we see here. అదే ఇక్కడ మనం గమనించగలుగుతున్నాము. But you are not in the flesh, నీవు మరి యొక్క శరీరానుసారంగా నువ్వు లేవు, but you are
in the Spirit and the Spirit of God is living inside of you. నీవు మరి ఆ యొక్క ఆత్మలో జీవిస్తున్నావు, మరి దేవుని యొక్క ఆత్మే నిన్ను నడిపిస్తూ ఉన్నది. And anyone who is in Christ, anyone who is a Christian, he is of God and the Spirit of God is living inside of him. ఎవరైనాను మరి క్రైస్తవుడిగా మరి క్రీస్తు చేత నడిపింపబడుతున్న వ్యక్తిగా ఉంచినట్లయితే వానిలో దేవుని యొక్క ఆత్మ నివసిస్తున్నది, దేవుని యొక్క ఆత్మ చేత నడిపింపబడుతున్నారు. And that is what the word of God is saying. You are not in the flesh but in the Spirit. దేవుని యొక్క వాక్యం అదే సెలవిస్తున్నది, నువ్వు ఎంత మాత్రం కూడా లోకానుసారంగా నువ్వు ఈ యొక్క శరీరానుసారంగా నువ్వు జీవించడం లేదు, కానీ ఆత్మలో ఆత్మానుసారంగా జీవిస్తూ ఉంటావని. And indeed the Spirit of God living inside of you. ఆ విధంగా దేవుని యొక్క ఆత్మ నీలో నివసిస్తూ ఉంటున్నది. And when that Spirit is living inside of you, that Spirit will lead your life. ఎప్పుడైతే మరి ఆ యొక్క దేవుని యొక్క ఆత్మ నీ యొక్క జీవితంలో నీలో నివసిస్తూ ఉంటున్నదో, నీ జీవితాన్ని కూడా ఆ యొక్క ఆత్మే నిన్ను నడిపిస్తూ ఉంటున్నది. And we can see that you are becoming the sons of God by putting death to the deeds of your body. ఈ విధముగా మీరు దేవుని యొక్క కుమారులై ఉంటారు. ఎలాగనంటే నీ యొక్క శరీర క్రియలను వాటిని చంపి మరి ఆ యొక్క జీవములో ఉంచు దేవుని యొక్క కుమారులుగా పిలువబడతారు. Jesus has overcome the flesh. యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని జయించినాడు. He came into this world, ఆయన ఈ లోకానికి వచ్చాడు, lived in his flesh, ఈ యొక్క శరీరంలో ఆయన జీవించాడు. and then that flesh did not overcome him, but he overcame the flesh. కానీ ఎంత మాత్రం కూడా ఆ శరీరము ఆయన జయించలేదు, కానీ ఆయనే శరీరాన్ని జయించినాడు. That is why Apostle Paul is saying, for the law of the Spirit of life in Christ Jesus has made me free from the law of sin and death. అందును బట్టే దేవుని యొక్క వాక్యంలో మరి అపోస్తలుడైన పౌలు ఈ విధంగా సెలవిస్తూ ఉంటున్నాడు, మరి దేవుని యొక్క ఆత్మ చేత జీవిస్తున్న యొక్క క్రీస్తులోని జీవితము నన్ను ఈ విధముగా మరి పాపము నుంచి విడుదల చేస్తున్నది అంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. The desire of the flesh is always sinful. ఇగో శరీరానుసారమైన కోరిక ఎప్పుడు కూడా పాపమునకు దారి తీస్తుంటున్నది. But every desire of the Spirit is to lead you to life. కానీ ఆత్మ యొక్క ప్రతి ఒక్క ఆశ కోరిక అది నిన్ను జీవములోనికి నడిపిస్తూ ఉంటున్నది. So all those who are listening to me, I wanted to tell you that from today onwards you put to death the deeds of the flesh. కాబట్టి ఎవరైతే ఈ రోజు నా మాటలు వింటూ మరి ఈ విధంగా నా యొక్క వాక్యాన్ని చూస్తుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క శరీర క్రియలను మరి వాటిని మృతపరిచి జీవమునకు నడిపించబడాలి. And ask for the guidance of the Holy Spirit in your life. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు మరి నీ జీవితంలో ఉండులాగున మనం అందరం కూడా అడగాల్సినది. And when the Spirit guides you, మరి ఎప్పుడైతే ఆత్మ నిన్ను నడిపిస్తూ ఉంటుందో your life becomes successful, peaceful and joyful. నీ యొక్క జీవితము మరి ఎంతో జయవంతముగా మరి సమాధానముగా ఎంతో సంతోషముగా ఉండబోతుంటుంది. You become content. నీవు మరి సమృద్ధిగా ఉండగలుగుతావు. You will not be jealous or envious of other people. ఇగో ఎవరినో బట్టి నువ్వు ఎంతో అసూయపడటం కానీ మరి ఎంతో మరి ద్వేషించడం కానీ ఈ విధమైన ఆలోచనలు నీకు ఉండవు. For your success, you don't have to step on somebody else and climb the ladder of success. అలాగే నీ యొక్క జయం కొరకు మరి ఎవరిపైన నువ్వు మరి ఎక్కి వారిని కిందకు అనగదొక్కేసి ఓ నిచ్చెనలో నువ్వు పైకి వెళ్ళాల్సిన అటువంటి స్థితి నీకు రాదు. But God himself will lift you up in his arms and put you in the place where he has planned for you. దేవుడు తనంతట తానే తన యొక్క హస్తాల్లో నిన్ను ఎత్తిపట్టుకొని మరి ఈ విధంగా తన యొక్క ప్రణాళిక ప్రకారంగా నిన్ను ఉన్నతమైన స్థానాలకు ఆయన లేవనెత్తుతాడు. And that is very important for each one of us. అది నీ జీవితంలో మన జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో అది ఎంతో ప్రాముఖ్యమైన విషయంగా ఉంటుంది. And this is the way that we can change our lives. ఈ విధముగా మన యొక్క జీవితాలన్నిటి కూడా మనం మార్చుకోగలము. And this is how we can live a fulfilling life. మరి ఈ విధముగా మన జీవితంలో మనం దేవుడు మన పట్ల కలిగిన యొక్క ప్రణాళికను నెరవేర్చే విధముగా మన యొక్క జీవితాన్ని జీవించగలము. A life that is led by the Spirit. ఇగో ఈ యొక్క జీవితము ఆత్మ చేత నడిపింపబడే జీవితము, Not according to the flesh. ఇగో శరీరానుసారము ఎంత మాత్రము కాదు. So let me pray for you. కాబట్టి మీ కొరకు ప్రార్థన చేయనివ్వండి. If you wanted to put the deeds of the flesh to death, stand up with me and pray. శరీరానుసారమైన క్రియలను వాటిని చంపి మరి ఆత్మానుసారంగా జీవించాలనుకుంటున్నట్లయితే ఇప్పుడే లేచి నాతో కలిసి ప్రార్థించు.
Father God, in the name of Jesus Christ, తండ్రి అయిన దేవా యేసు క్రీస్తు యొక్క నామమున మీ యొద్దకు వస్తున్నాము. I commit all your children into your hands. నీ యొక్క బిడ్డలందరినీ ప్రభువా మీ యొక్క చేతులకు అప్పగిస్తున్నాము. I pray that, Lord, all those who are having troubles and problems in their life, వారి జీవితాల్లో మరి సమస్యలు శోధనలు ఎదుర్కొంటున్నట్లయితే ప్రభువా, all those who are living in a sinful nature, ఎవరైతే ఇంకను పాపపు జీవితాల్లో పాపపు స్వభావంలో జీవిస్తూ ఉంటున్నారో, they wanted to come out and they don't know what to do about it. వారి యొక్క జీవితాలు అటువంటి స్థితిలో నుంచి వారు బయటకు రావాలని ఆశ కలిగి మరి ఏమి చేయాలో పాల్పోని స్థితిలో ఉన్నట్లయితే, Holy Spirit, help them to come out of their life. పరిశుద్ధాత్మ దేవా మీరే వారికి సహాయం చేయండి. అటువంటి స్థితిలో నుంచి వారు బయటకు వచ్చేటట్లుగా Holy Spirit, guide their life. మీరే వారి జీవితాలను నడిపించండి నాయన. Lead them into life. నీవే జీవములను నడిపించండి. Change every kind of problems that they are facing in the flesh. ప్రభువా యొక్క శరీరానుసారముగా వారు నాయన ఎదుర్కొంటున్న ప్రతి విధమైన సమస్యలు వారి యొక్క పరిస్థితులు మీరే మార్చివేయండి పరిశుద్ధాత్మ దేవా. As they read the word of God, speak to them from your word. నీ యొక్క వాక్యాన్ని చదువుతుండగా వాక్యం ద్వారా మీరు వారితో మాట్లాడండి. Help them to live according to the word of God. నీ యొక్క వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి. And let them see that the freedom that Jesus Christ has already brought for them. యేసు క్రీస్తు వారు వారి కొరకు తీసుకొచ్చిన స్వేచ్ఛ స్వాతంత్రాన్ని వారు చూసినట్లుగా మీరే సహాయం దయచేయండి. Every guilt and condemnation be removed from their life. ప్రతి ఒక్క పాపపు నిందాపరాధము మరి అటువంటి మరి ప్రతి భావమును కూడా వారిలో నుంచి మీరు తీసివేయమని కోరుతున్నాము. Let the Holy Spirit convict them of their sins పరిశుద్ధాత్మదేవ వారి పాపం వచ్చి మీరే వారికి పశ్చాత్తాపం దయచేయండి. and bring them out of their sinful life. వారి పాపపు జీవితాల నుంచి మీరే బయటకు తీసుకుని రండి. Oh Lord, I pray that make each one of them a successful person. ప్రభువా మీకు నాయనా మీ సన్నిధిలో వారి కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరిని కూడా జయించిన వారిగా వారి యొక్క జీవితాల్లో మీరే వారిని పైకి లేవనెత్తండి. Commit all of them into your hands. ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాము. And I pray that, Lord, you bless them. ప్రభువా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. మీరే వారిని ఆశీర్వదించండి. In Jesus' name I pray. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. God bless you. And if you have been blessed by this message, write to us, call us, and inform us so that you will be blessed and we will be able to guide you in more ways how to become good as spiritual children of God. ఈ యొక్క వాక్యము బట్టి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి ఈ యొక్క వాక్యము మీతో మాట్లాడుతున్నట్లయితే మీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉందని మీరు మరి భావిస్తున్నట్లయితే మీరు తప్పక మాకు రాయండి, మాతో మాట్లాడండి, కాల్ చేసి మరి మీ కొరకు తప్పగా మేము మీ ఆత్మలో మరి మీరు ఏ విధంగా ఇంకా ఎదగగలరో మరి ఈ యొక్క విషయాలన్నింటిలో కూడా మిమ్మల్ని నడిపించడానికి మీతో మాట్లాడి మీ కొరకు ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ జీవితంలో ఏమాత్రం ఆందోళనలు మరియు వైఫల్యములు ఉండవు. మీ జీవితంలో భయము మరియు పేదరికము ఉండదు. దేవుడు మీకు గెలుపు, సంతోషం కలిగిన జీవితమును ఇవ్వాలి అనుకుంటున్నారు. దేవుడు మీ జీవితంలోని ప్రతి కన్నీటిని తీసివేయాలనుకుంటున్నారు. రండి, జీవితమును కలిసి ఆనందిద్దాము. గాడ్స్ టెంపుల్ కు ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు రండి. అడ్రస్ లార్డ్స్ కోర్ట్ బిల్డింగ్, ఫస్ట్ ఫ్లోర్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెనుక, మెక్డానల్డ్స్, కూకట్పల్లి మెట్రో స్టేషన్ దగ్గర, హైదరాబాద్. మొబైల్ 800-880-3129 లేదా 880-800-807-7277.